ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి బ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వీడియో మిమ్మల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రస్తుతం మన తెలుగు యూట్యూబర్స్ చేస్తున్న వీడియోస్లో ట్రెండింగ్ టాపిక్ అనమాట. సో ఇప్పుడైతే మన యూట్యూబర్స్ చాలామంది, మన తెలుగు ఛానల్స్ రన్ చేసే వాళ్ళు చాలామంది బిజినెస్లోకి దిగారు. మీ అందరికీ తెలిసిందే. కొంతమంది క్లాతింగ్కి సంబంధించి అయితే, కొంతమంది జ్యువెలరీ, కొంతమంది ఫుడ్ బిజినెస్. సో ఎవరికి నచ్చింది వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు అండ్ దాంట్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు, విచ్ ఈస్ రియలీ గుడ్. ముందుగా మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. పికిల్స్ బిజినెస్ అన్నది చాలా అంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది, విచ్ ఇస్ గుడ్. కానీ నేను చూస్తున్నాను మాటలు అనేసుకుంటూ ఉన్నారు. అంతకుముందు తెలుగు యూట్యూబర్స్ కమ్యూనిటీలో ఉండే హార్మనీ ఇప్పుడు కొంచెం దెబ్బతింటుందనే చెప్పొచ్చు. సో యూట్యూబర్స్ కూడా చాలామంది చాలా రకాలుగా రివ్యూస్ కూడా ఇస్తూ ఉన్నారు, మంచి చెడు. నా రివ్యూస్ మాత్రం ఒకరిని టార్గెట్ చేయడానికి కాకుండా అసలు వీళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉంది అన్నది మనం చూద్దాం. సో నేనైతే ఒకటి కాదు 5 వెబ్సైట్స్ నుంచి ఆర్డర్ పెట్టాను అండ్ నేను పలానా అని ఎవ్వరికీ తెలియదు. నేను వీళ్ళ ఛానల్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. సో 5 డిఫరెంట్ వెబ్సైట్స్ నుండి మనం ఆర్డర్ అయితే పెట్టాము. మనకు వచ్చిన ప్యాక్స్లో ఫస్ట్ రిసీవ్ అయిన వాళ్ళది పిక్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇది పల్లెటూరి పచ్చళ్ళు నుండి, వెస్ట్ గోదావరి. సో మేము కూడా గోదావరి వాళ్ళమే కాబట్టి టేస్ట్ నచ్చుతుంది అనుకుంటూ ఉన్నాను. మా నాకు ఈ డబ్బా ఇదనమాట ఇది. సో మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది తన పేరు, అది ఛానల్ పేరు కూడా రాసేసి ఉంటారు. టైగర్ వేటి నుంచి మన పల్లెటూరు పచ్చళ్ళ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసింది. ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. నీట్గా ఇట్లా హ్యాండిల్ విత్ కేర్, ఫ్రెజైల్, థ్యాంక్ యూ ఇట్లా నీట్గా రాశారు. సో బాగుంది, నీట్గా మెన్షన్ చేశారు, విచ్ ఈస్ వెరీ థాట్ఫుల్. బాగుంది. ఇంకోటి ఏదో ప్యాక్ కూడా ఉందబ్బా. ఓకే చూద్దాం. స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ లాంగ్ షెల్ఫ్ లైఫ్. చాలా నీట్గా ఇంగ్లీష్లో ఇంకా తెలుగులో కూడా వీళ్ళు పెట్టారు. అవును, నేను వీడియోస్లో చూసినప్పుడు మంచిగా బబుల్ షీట్ అవన్నీ పెట్టినట్టు చూపించారే, ఇక్కడేం అలా లేదు. దీంతో పాటు ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి. సో స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ లాంగర్ షెల్ఫ్ లైఫ్ తెలుగులో కూడా ప్రింట్ చేస్తున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా స్టోరేజ్ సూచనలు, నిల్వ సూచనలు. సో చాలా పాయింట్సే రాశారు. మరి 500 ఆర్ 1 kg అయితే నేను ఆర్డర్ పెట్టలేదు. నేనైతే 250 grams ఆప్షన్ ఉంది కాబట్టి నేను అదే ఆర్డర్ పెట్టాను. సో క్యూట్గా చిన్నగా ఉంది వీళ్ళ లోగో. ఓకే, ఇక్కడైతే ఈ ఫుడ్ లైసెన్స్ సంబంధించి కూడా నెంబర్ అది ఇచ్చారు. బెస్ట్ టు యూస్ బిఫోర్ 2 months. ఓకే, వెరీ గుడ్. ఇది కూడా మెన్షన్ చేస్తున్నారు. డేట్ ఆఫ్ ప్యాకేజింగ్ కూడా రాశారు. సో 15th of March. నేనేమనుకున్నాను, వీళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా, అంత ఫాస్ట్గా ఏమి రెస్పాండ్ అవ్వరేమో అనుకున్నాను. అండ్ నేను ఆర్డర్ పెట్టింది వెబ్సైట్ నుంచి కాబట్టి నేను ఎవరో వాళ్ళకి తెలియదు. నేను పర్సనల్ మెయిల్ ఐడి నుంచి ఆర్డర్ పెట్టాను. సో వెంటనే వచ్చేసిందండి మెసేజ్ అయితే. వాట్సాప్కి అయితే వెంటనే మెసేజ్ వచ్చింది, మీ ఆర్డర్ అయితే మేము రిసీవ్ చేసుకున్నాము అన్నట్టుగా. అండ్ ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా చాలా నీట్గా వచ్చేసాయి. సో అంతా బాగానే ఉంది, పర్ఫెక్ట్. అండ్ రెగ్యులర్గానే మెసేజెస్ వస్తున్నాయి అనమాట. వాళ్ళది అప్డేట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఇస్తూ ఉన్నారు. సో ప్యాకింగ్ అయితే ఇట్లుంది. మరి ఎన్ని లేయర్స్ అన్నది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. నేనైతే చికెన్ బోన్లెస్ తీసుకున్నాను. ఓకే, ఓపెన్ చేద్దామా. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 314 రూపీస్ పడింది మాకు. ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేసారు అండ్ 10% డిస్కౌంట్ కూడా ఉంది. వాళ్ళ కూపన్ కోడ్ టైగర్ వైటీ టైగర్ 10 అనుకుంటా, వెబ్సైట్ పైనే ఉంది. సో కానీ ఇంత తక్కువ ఇస్తున్నారు ఓకే, కానీ తక్కువ రేట్ వచ్చింది అనుకోలేం కదా. టేస్ట్ బాగుండాలి, టేస్ట్ మ్యాటర్స్, ప్రోడక్ట్ మ్యాటర్స్. పావు కిలో దాంట్లో ఇంత నూనె. చూద్దాం. ట్రిపుల్ ప్యాకింగ్. వీళ్ళ ప్యాకింగ్ అయితే ఇట్లా 3 కవర్స్లో వచ్చిందండి. లీక్ అయితే అవ్వలేదు ఎక్కడ. ఆయిల్ ఎక్కువే ఉందండి, చాలా ఆయిల్ ఉందమ్మా. ఇదంతా ఆయిలే.
ఇంత ఆయిల్ తినిపించేస్తారా? ఇట్లా ఓరి నాయన. ప్యాకెట్ ఓపెన్ చేశాను. ఆయిల్ చాలా ఎక్కువ ఉంది. 250 గ్రామ్స్ దానికి ఇంత ఆయిల్ అంటే ఎక్కువే. ఒక చిన్న లేయర్ అయితే ఓకే కానీ ఇక్కడ చూస్తున్నారా ఇంత లేయర్ వచ్చింది. 250 గ్రామ్స్ పికిల్కి ఇంత ఆయిల్ మన ఇళ్ళల్లో ఎప్పుడూ యాడ్ చేసి ఉండము. ఇది నాకు చాలా ఎక్కువ అనిపించింది. మీరేమంటారు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి. సో ఇప్పుడైతే చాలామంది హెల్త్ కాన్షియస్ అవుతూ ఉన్నారు. ఆ టైంలో ఇంత ఆయిల్స్ అన్నవి కొంచెం కష్టమే. బయట మార్కెట్లో మనకి చాలా కంపెనీసే పికిల్స్ అందిస్తూ ఉన్నాయి. మనం హోమ్ ఫుడ్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తాము? కొంచెం ఆరోగ్యంగా వండుతారు, నీట్గా హైజీన్గా చేస్తారని కదా. సో వీళ్ళే ఇంత ఆయిల్స్ వేసేస్తే ఇంకా ఎలా నమ్మేది అన్నది మీరు కూడా కమెంట్స్లో చెప్పండి. వాళ్ళ వరకు రీచ్ అవుతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. సో మనం కంపెనీ వాళ్ళనంటే ఏం అనలేము, బల్క్లో చేస్తారు కాబట్టి. హోమ్ ఫుడ్స్ అన్నప్పుడు చిన్న చిన్న బ్యాచెస్లో కదా చేస్తారు. అంటే ఎంత కాదన్నా 5 కేజీస్ 10 కేజీస్ ఇలా చేస్తారు కదా. సో వీళ్ళు కొంచెం ప్రికాషన్స్ తీసుకుని చేస్తే మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. మీరు చూడండి, నేను ఫస్ట్ టైం స్పూన్ పెట్టి పైకి తీయబోతుంటే ఆయిలే వస్తూ ఉంది. సో టేస్ట్ అది నేను హానెస్ట్గానే చెప్పడానికి ప్రయత్నించానండి. వీడియో లాస్ట్ వరకు చూస్తారు అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాసి షేర్ చేయండి. రైస్ అయితే తెచ్చేసుకున్నాను అండ్ పచ్చడి కూడా రెడీగా ఉంది. 250 గ్రామ్స్కి ఇంత ఆయిల్ వాడతామా అన్నది మీరు కమెంట్స్లో రాసి చెప్పండి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కలర్ అయితే బాగుంది చాలు. పీసెస్ కూడా అన్నీ ఒక సైజులో లేనట్టున్నాయండి. కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. ఓకేనా? నాకేమనిపించింది మాత్రమే నేను చెప్తాను. పీస్ అన్నీ ఒక సైజులో లేవు. పెద్దదొకటి చిన్నదొకటి ఇట్లుంది. సో ఇట్లుంటే ఏమవుతుందంటే ఫ్రై అయినప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి. ఇది పెద్దది, ఇది చిన్నది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. పక్కన చూడండి. అంటే మేము లేడీస్ కదా, కొంచెం వంటలు అవన్నీ తెలుస్తాయి కాబట్టి చెప్పగలుగుతాము. మంచి ఫ్లేవర్స్ వస్తూ ఉన్నాయి. ముందు తిందాం, తర్వాత మాట్లాడుకుందాం. చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి అబ్బా, అన్ని సైజులో. ఇక ఇంత సైజా మరీను? అసలు ఏంటి ఇంత సైజా? ఇంత చిన్న సైజు. అరే ఈ పెద్ద సైజులు చూసి మోసపోకండి. ఇది పెద్దగా ఉందా? మీకు ఇంకా బుడ్డికి చూపిస్తాను. మీకు చూడండి, ఇది ఎంత ఉంది అసలు. ఇది అసలు చికెన్ తిన్న ఫీలే వస్తుందా అసలు? ఇంత చిన్న పీసెసా? ఇదైతే మరి పట్టుకోవడానికి కూడా రాదేమో. ఇలాగా ఇంత చిన్నగానా నలకలు? సో లేడీస్ కాబట్టి అన్నీ చూసుకుంటాము. ఫ్యామిలీకి సర్వ్ చేసినప్పుడు రేట్ తక్కువ ఉంది అన్న ఒక్క పాయింట్ మీద మేమైతే కొనము. టేస్ట్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, ఇవన్నీ చూసుకుంటాం కదా. మాకు చిన్న పిల్లలు కాబట్టి ఈ రివ్యూని పాజిటివ్గా కన్సిడర్ చేస్తారు అనుకుంటున్నాను. ఉప్పు కారం బాగుంది. ఆయిలే కొంచెం ఎక్కువ తెలిసిపోతుంది ఇట్లాగా. నాకు ఆయిల్ ఒక్కటే నచ్చలేదు, మిగతా అన్నీ బాగున్నాయి. పులుపు అది తెలుస్తుంది, కారం బాగుంది. పీస్ అయితే గట్టిగా లేదు, నవలేలాగే నీట్గా ఉంది. ఫుడ్ బిజినెస్ రన్ చేసినప్పుడు దగ్గరుండి చూసుకోవడమే బెస్ట్. ఇట్లా అదెక్కడో మీరెక్కడో ఉంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడో నెలకు ఒకసారి వెళ్ళి 2-3 షార్ట్స్ తీసేసుకుని వీడియోలు పెట్టడం కాదు కదా బిజినెస్ అంటే. దగ్గరుండి ప్రతిదీ చెక్ చేసుకోవాలి, ప్రతిదీ చూడాలి. నేను లేడీస్ అయినా నేను వెళ్ళి మరి కూర్చున్నాను బెంగళూరులో మా రెస్టారెంట్లో. నేను కిచెన్ చూసుకునేదాన్ని, బిల్లింగ్ కౌంటర్స్ చూసుకునేదాన్ని, వచ్చే కస్టమర్స్ని డీల్ చేసుకునేదాన్ని. సో ఇన్ని రకాలు మేము కష్టపడ్డాము. మీరు ఆన్లైన్ బిజినెస్ కొంచెం చూసుకోండి అంటూ ఉన్నాను. తప్పేం కాదు అనుకుంటున్నాను, చెప్పొచ్చు అనుకుంటున్నాను ఇట్లాంటి పాయింట్స్. సో మీ మీద నమ్మకం పెట్టి మేము డబ్బులు పెట్టాక కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అన్నది నా పాయింట్. కూడా చూసుకోండి, ఆయిల్ చాలా ఎక్కువ. మీరు ఫ్రీగా ఇచ్చిన ఇంత ఆయిల్ తినడానికి మేము రెడీగా లేము. సో అంతే అండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.